రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 600 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చాక 2408 కోట్లు ఆరోగ్యశ్రీకి పేమెంట్ చేశామన్నారు. 2014 నుండి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నెల 52 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడితే తమ ప్రభుత్వం ప్రతి నెల ఆరోగ్యశ్రీకి 89 కోట్లు ఖర్చు పెడుతుందన్నారు. దాదాపుగా 26-27 నెలలలో ప్రతి నెల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 89 కోట్ల రూపాయలు అధ్యక్ష యావరేజ్. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడం లేదు. దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ మూతపడుతున్నాయి, మాకు నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఇంకా దాని మీద స్పందించడం లేదన్నట్టుగా ఏదైతే మాట్లాడుతుండ్రో ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది అధ్యక్ష. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. ఆ విషయం కూడా 7 తారీఖు నాడు మేము ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు 7/12/2023 నాటికి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన భారము 600,27,00,000 అధ్యక్ష. 600,27,00,000 రూపాయల భారము గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో భారం వచ్చింది అధ్యక్ష. అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 240 కోట్ల 11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో 360 కోట్ల 16 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ 7/12/2023 నాడు మేము పదవి చేపట్టినాక 8/12/2023 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే కంప్లీట్ మార్చి 31, 2024 వరకు వాళ్ళు లేరు అధ్యక్ష. 3 నెలల ముందే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న 8/12/2023 నుంచి ఈ రోజు వరకు 2,408 కోట్ల రూపాయల 51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది అధ్యక్ష. ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 927 కోట్ల 99 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్కి 1,480 కోట్ల 52 లక్షల రూపాయలు. అంటే గవర్నమెంట్లో 34 కోట్లు పర్ మంత్ ఇస్తే ప్రైవేట్లో 55 కోట్లు పర్ మంత్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రోజు అవుట్ స్టాండింగ్ ఇప్పుడు వారు ఏదైతే చాలా అవుట్ స్టాండింగ్ ఉందని అంటుండ్రో యాజ్ ఆన్ డేట్ 25th వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఈ రోజు వరకు 727.75 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. మన ప్రభుత్వం ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినాము. పాత బకాయిలను తిరిగి చెల్లించడానికి ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు కష్టమవుతుంది. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం సరైన నిర్ణయం కాదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ జీవన్ రెడ్డికి ఎలాంటి అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వర్యులు టి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనేది సరైన నిర్ణయం కాదనేది మా అభిప్రాయం. జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది, ఎన్నో పదవులు ఇచ్చింది. 75 ఏళ్ల వయసులో కూడా తన పదవి వ్యామోహంతోనే ఆరాటపడడం అనేది సరైన నిర్ణయం కాదని భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కోసం 10 ఏళ్లుగా అనేక మంది కార్యకర్తలు మాలాంటి వాళ్ళం యూనివర్సిటీలలో అనేక పోరాటాలు, నిర్బంధాలు, జైలు జీవితాలు గడిపి నేటికి కూడా మాకు రాజకీయ పదవులు రాకున్నా కూడా పార్టీ కోసం, పార్టీ యొక్క అభివృద్ధి కోసం నిరంతరం మేము పనిచేస్తా ఉన్నాం. మీలాగా మేము నిరాశ చెందలేదు. మాలాంటి యువతరానికి మీరు సలహాలు, సూచనలు ఒక స్ఫూర్తిగా నిలవాల్సిన మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లడం అనేది సరైన అభిప్రాయం కాదనేది మేము భావిస్తా ఉన్నాం.
కాంగ్రెస్ పార్టీ అనేక మందికి అవకాశాలు ఇచ్చింది, అనేక మందిని నాయకులుగా తయారు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాబట్టి జీవన్ రెడ్డి గారిని చివరి క్షణం వరకు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, పిసిసి చీఫ్, ఏఐసిసి పెద్దలు, మంత్రులు కూడా తన గౌరవానికి భంగం కలగకుండా అన్ని విధాలా కాపాడుకోవడానికి చివరి క్షణం వరకు ప్రయత్నం చేసినా కూడా జీవన్ రెడ్డి గారు తన ఏక నిర్ణయంతో పార్టీని విడిచివెళ్ళడం అనేది సరైన నిర్ణయం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అనేక మంది కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పదవులు రాకున్నా వాళ్ళు ఎక్కడ కూడా అధైర్యం చెందట్లే. వాళ్ళ పార్టీ కోసం, పార్టీ నమ్ముకొని పనిచేస్తా ఉన్నారు. అమరావతిలో రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సిపిఐ నారాయణ. అయితే ఒక వినమ్ర విజ్ఞప్తి అని, అలాంటి మహానుభావుడిని ఒకే వర్గానికి లేదా కులానికి పరిమితం చేయకుండా ఆయన త్యాగాన్ని మొత్తం తెలుగు ప్రజల గౌరవంగా చూడాలన్నారు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి ఆయన అమరజీవి అయిపోయాడు. ఆయన అమరజీవి అయిపోవడం అనేది కేవలం ఒక ప్రాంతం కాదు, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా కావాలని కోరుకునేటువంటి ఒక నినాదం ఇందువలన వచ్చింది. ఆ తర్వాత భారతదేశం మొత్తం మీద కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. మొదలు బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేసి పరిపాలించేవాడు. దానికి చమనగీతం పాడింది. తెలంగాణ ప్రాంతంలో అప్పుడు నిజాం పరిపాలన కాబట్టి అక్కడ ఆంధ్ర మహాసభని పేరు పెట్టి దాని ద్వారా ఉద్యమం సాగించారు. అది కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు పెట్టుకుంది. అలాంటి మహత్తర పోరాటం ఆనాడు న్యాయహాజరు చేస్తున్నప్పుడు అక్కడ తమిళనాడు లోకల్ వాళ్ళు దాడులు కూడా చేయడానికి ప్రయత్నించారు. ఆనాడు చంద్రరాజేశ్వరరావు గారు ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన కర్ర పెట్టుకొని యుద్ధం చేశాడు. ఆయన మామూలుగా కర్రసాము చేసేటువంటి అలవాటు ఉన్నారు. ఆ కర్రసాములను తీసుకొచ్చి ఈ పొట్టి శ్రీరాములు గారి న్యాయాధీక్ష సమితి దగ్గర స్ట్రీట్ ఫైట్ చేశాడు. అంత పెద్ద విరోధుల పోవడం సాగించాల్సి వచ్చింది. ఆడ కమ్యూనిస్ట్ పార్టీ ఉక్కు క్రమశిక్షణతో పొట్టి శ్రీరాములు గారి దీక్షని కాపాడింది. ఆయన చనిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాంతా కూడా బొగ్గును మండిపోయినాయి. పచ్చి మంచినీళ్ళు దొరకలేదు ఎక్కడ. ఆయన బంద్ చేసిన రోజు పచ్చి మంచినీళ్ళు ఎక్కడ దొరకలేదు. అలాగే ప్రజలు ఉత్తేజపడయ్యారు. అప్పుడు దాని మీద రాజాజీ వాళ్ళ ముఖ్యమంత్రి ఆయనకి చాలా కోపం, ఇష్టం లేదు. ఇది ఎక్కువ చేస్తే తమిళనాడు కూడా కావాలి, చెన్నై కూడా కావాలంటారని భయపడ్డాడు. కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ సమీపంలోని పిఎన్ఆర్ ఎంపైర్లో F3 గేమింగ్ జోన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బొల్ల రామకృష్ణ మాట్లాడుతూ చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ అనుగుణంగా గేమింగ్ జోన్ను ప్రారంభించామని తెలిపారు. F3 అంటే ఫుడ్ ఫన్ ఫస్ట్ అనే కాన్సెప్ట్తో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అత్యాధునిక గేమ్స్తో పాటు ఫుడ్ సెక్షన్ కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఈరోజు F3 గేమ్ జోన్ అండ్ ప్రవీణ్ పార్ట్నర్గా స్టార్ట్ చేసాము. F3 మీనింగ్ ఏంటంటే ఫుడ్ ఫన్ ఫాస్ట్ లైన్. అంటే దగ్గరగా మనకి పంజాగుట్ట నుంచి పటాన్చెరు వరకు ఈ మిడిల్లో ఎక్కడ కూడా పిల్లలకు కానీ బౌలింగ్ కానీ ఇటువంటి గేమ్స్ కానీ ఎక్కడ కూడా ఫెసిలిటీ లేదు. కొద్దిగా మంచి ఫెసిలిటీతో ఇక్కడ ఈ ఏరియాలో పెడదామనే ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. మీరు కూకట్పల్లి, మియాపూరు, ఎస్ఆర్ నగర్ నుంచి ఇక్కడ మిడిల్లో ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ గేమ్ జోన్ని యూజ్ చేసుకొని అండ్
ఫుడ్కు సంబంధించి కూడా కౌంటర్స్ ఉన్నాయి. అన్ని ఫుడ్ మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ. ఈ గేమ్స్ అన్నీ కూడా మీరు పిల్లల్ని తీసుకుని వస్తారని ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాచారంలోని పలు ప్రాంతాలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, టీపీసీసీ లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్, మేడ్చల్ జిల్లా ఐఎన్జేయూసీ అధ్యక్షుడు విఎస్ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రం ప్రారంభోత్సవానికి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నాచారంలో పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రకాష్ రెడ్డిని కొనియాడారు. పాఠశాలలకు శుద్ధమైన తాగునీరు, మజ్జిగ అందించే సంకల్పంతోనే ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఎంతోమంది డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉందని చెప్పారు. దానిని అధిగమించేందుకు తమ వంతు సహాయంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన నాచారం డివిజన్లో మనకు 10 మీటర్ల దూరంలో మన లేబర్ అడ్డు ఉన్నది. వాళ్ళు పాపము 12 గంటల దాకా కూడా అక్కడ పని దొరక ఉంటారు. వాళ్ళకి నీళ్లు దొరకవు. వాళ్ళకు చాలా ఇబ్బందులు పడుతున్నాయని ఆలోచనతో నేను అన్న చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేస్తున్నాము, తమరు రావాలనగానే అన్న పిలవంగానే వచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను, మా పరమేశ్వరుడు అన్నకు. ఈ కార్యక్రమాలు మా నాచారంలో చేయడంలో మేము మటు కాంగ్రెస్ పార్టీ నాయకులము ఎప్పుడు వెనకాలేదు. 10 ఏళ్ళు పార్టీ లేనప్పుడు పాలనలో కూడా మేము ముందడుగే వేసి వాళ్ళు దొడ్డు బియ్యాలు పంచితే మేము సన్న బియ్యాలు పంచి ప్రజలు లేకపోయినాము. మేము మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలుసు. ఇదే మేము పాలన అంటే ప్రజాపాలన అని మాకు నేర్పిన మహానుభావుడు మా రేవంత్ రెడ్డి అన్న బాటలు, మా పరమేశ్వర్ రెడ్డి అన్న అడుగుజాడల్లో మేము నడవదలుచుకున్నాము. రాబోయే రోజుల్లో మా నాచారం ఉమ్మడి నాచారంలో 2 డివిజన్లో కూడా గన్ షాట్గా కాంగ్రెస్ జెండాని ఎగరేస్తామని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ ద్వారా కూడా మేము ఎన్నో టీవీల్లో కూడా చూసినాము. ఇప్పుడు మాకు దోమల దెబ్బ కూడా అతి తక్కువ రోజుల్లోనే ఈ బెడద పోతుంది. ఒకరోజు దొంగ మాటలు, అబద్ధాల మాటలు చెప్పి ప్రభుత్వాల్లో గద్దెలెక్కిన వాళ్ళకు కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు మున్సిపాల్ కూడా కాదు, హైడ్రాకి ఇప్పించినాడు అన్న కాంట్రాక్ట్ వర్క్. కాబట్టి హైడ్రా స్పీడ్ పెంచుతుంది. ఉప్పల్ నల్లజర రాబోయే రోజుల్లో వడ్డెర కులస్తులకు ఏ పార్టీ రాజకీయ వాటా కల్పిస్తుందో వారికే అండగా యావత్ వడ్డెర జాతి నిలుస్తుందని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు దొరుగుల మైసయ్య, జాతీయ మహిళా అధ్యక్షురాలు తిరుమలదేవి, జాతీయ యోజన అధ్యక్షుడు వేముల లోకేష్లు మాట్లాడుతూ వడ్డెరలు గతంలో ఎస్టీ జాబితాలో ఉండేవారని, కొంతమంది తమపై కుట్ర పన్ని బీసీఏలోకి చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఎస్టీ సాధిస్తూ ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నది. అసెంబ్లీలో మేము గత కొన్ని ఏళ్ల నుంచి ఎస్టీ సాధన గురించి పోరాటాలు చేస్తున్నాం. మా పెద్ద మనుషులు, మా సీనన్న గారు, లాయర్ సీనన్న గారు మాట్లాడినట్టుగా గత కొన్ని ఏళ్లలో యానాది కానీ, లంబడ కానీ, మిగతా కులాలని మమ్మల్ని మాతో పాటు ఉండేవాళ్ళు వాళ్ళని ఎస్టీలో చేరుతూ మనం బీసీఏలో చేర్చి మాకు చాలా తీరని అన్యాయం జరిగింది. కాబట్టి గతాల్లో ఏం జరిగిందో తెలియదు. ఇక నుంచైనా ప్రభుత్వాలు మీ చేతిలో ఉన్నాయి. మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మీరు సెంట్రల్ పంపేయండి. సెంటర్లో మేము అక్కడ వాళ్ళని ప్రతి లీడర్ని, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నది, మోడీ గారి నాయకత్వం చాలా బాగా పనిచేస్తున్నది. బీసీలు అంటే ఆయన చాలా అనుకూలంగా ఎంతో పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేము ఇక్కడ మీరు బిల్ పాస్ చేసి పంపించేస్తే మేము సెంటర్లో వాళ్ళకు అయ్యాన్నో భయ్యాన్నో వాళ్ళ కాల్లో ఏలో పట్టుకొని అక్కడ పార్లమెంట్లో మేము బిల్ పాస్ చేసుకోవడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తాం. అదే మాదిరిగా మేము హెచ్చరిస్తలేం, గవర్నమెంట్కు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
మా పెద్దలు చెప్పినట్టుగా గత ప్రభుత్వం 12-13 సంవత్సరాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపేందుకు నాచారంలోని శాంతి గార్డెన్స్ అపార్ట్మెంట్ వాసులు భక్తులు కళ్యాణ మండపాన్ని తోరణాలు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఒక కుటుంబం సీతా అమ్మవారిని పెళ్లి కూతురు చేయగా మరో కుటుంబం రాముల వారిని పెళ్లి కొడుకుగా సిద్ధం చేశారు. పెళ్లి వేడుకల్లో నిర్వహించే పసుపు దంచడం, ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవం ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చెంపాపేట్ ప్రాంతంలో చికెన్ షాప్ యజమానులు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. చెంపాపేట్లోని ఎల్బీ నగర్ చికెన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెంపాపేట్ మరియు కర్మన్ఘాట్ డివిజన్లకు చెందిన యజమానులు కలిసి మాకు సరైన మార్జిన్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. మద్దతుగా 1వ తారీఖు నుంచి చికెన్ సెంటర్లు బంద్ చేయడానికి మెయిన్ గా మా అంతా కృషి చేసి యావత్ తెలంగాణ మొత్తం అందరికీ తెలియజేసేటట్టు సీఎం రేవంత్ రెడ్డి దాకా ఈ న్యూస్ పోయి మా యొక్క బాధలు అర్థం చేసుకుని మాకు వచ్చే మార్జిన్ మాకు ఇవ్వాల్సిందిగా. చంపాపేట్ కర్మన్ఘాట్ యూనియన్ సభ్యులకు నమస్కారం. మాకు వచ్చేదాకా పోరాడతాం. ఈరోజు చంపాపేట నుంచి కర్మన్ఘాట్ అండ్ ఎల్బీ నగర్ అందరూ బంద్ చేస్తున్న 1వ తారీఖు నాడు ఏప్రిల్ 1st బంద్ షాపులు అందరూ. ఏ షాపుల్లో ఉన్నా కూడా అలాగే ప్రూఫ్ మంత్రిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా కంపెనీలను కూడా కోరుతా ఉన్నాం. కంపెనీలు కూడా మా మార్జిన్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. పాత మార్జిన్ ఎలా ఉందో అలాగనే మా మార్జిన్ మాకు ఇవ్వగలరని మనవి. కంపెనీలకు దయచేసి మొక్కుతున్నాము. మాకు ఈ కిరాయిలు వెళ్తారో జీతాలు వెళ్తారో దయచేసి మా మార్జిన్ మాకు ఇవ్వగలరని మనవి. ఇటు యూనియన్ చికెన్ సెంటర్ తెలంగాణ.